నమస్తే. మొత్తానికి తెలంగాణలో ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో రావడం జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలపైన జరిగినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండడం, బీజేపీ పార్టీ యొక్క హవా దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి తరుణంలో మరి తెలంగాణలో పరిస్థితులను కనుక చూసుకున్నట్టయితే మరి ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ రాలేదు. మరి సగం సగం పంచుకున్నటువంటి పరిస్థితి. దీనిపైన మాట్లాడదాం. పూర్తికి సంబంధించినటువంటి వివరాలని మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోత్పల్లి గారితో అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. ఈరోజు వచ్చినటువంటి ఫలితాలను ఏ విధంగా చూసుకోవచ్చు? మీ పార్టీ అధినాయకుడు, మీ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పిండు, నా పనితీరుకి ఇది రెఫరెండం అని. మరి 8 సీట్లని రావడం ఇది నిజంగా గొప్ప విషయం అనుకోవచ్చా, లేకపోతే ఫెయిల్యూర్ అనుకోవచ్చా? వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పైన ప్రజలకు 5 నెలల లోపలనే విశ్వాసం కోల్పోవటం చాలా బాధాకరమైన విషయం. వాస్తవంగా 5 నెలల్లో 6 గ్యారంటీలు అమలు చేసినట్టయితే ప్రజలు ఈ రకమైన నిర్ణయం ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు బీజేపీకి 8 వచ్చినాయి, కాంగ్రెస్కి 8 వచ్చినాయి అంటే మరి ప్రభుత్వం వచ్చి 6 నెలల్లో ఫెయిల్ అయినట్టే కదా. అంతేకాదు ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి ఆయన పరిపాలన మీద రెఫరెండం అని చెప్పాడు. రెఫరెండం అంటే ఇప్పుడు 14 సీట్లు వస్తాయని చెప్పాడు. 14 కాదు కదా, మరి ఇవాళ 8 వచ్చినాయి, 8 బీజేపీకి వచ్చినాయి. దీన్ని బట్టి ఆయన నైతికత మీద ఆధారపడి ఉంటుంది. ఆయన చెప్పినటువంటి మాట ఏది కూడా అమలు కాలేదు. రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు. ఒకే కులానికి ఆయన సామాజిక వర్గానికే అంటే రెడ్లకే పెద్దపీట వేసి మిగతా కులాలందరినీ కూడా అవమానపరిచాడు. ముఖ్యంగా మా మాదిగ జాతిని అవమానపరిచాడు, బలహీన వర్గాలను అవమానపరిచాడు. 94 కులాలు ఉన్నాయి బలహీన వర్గాల్లో, బీసీలలో. ఆ బీసీలలో కనీసం మరి ఉన్న సీట్లలో 60% వాళ్ళకి ఇవ్వాలి, 70% వాళ్ళకి ఇవ్వాలి. 1-2 మాత్రమే రెడ్లు తీసుకోవాలి. కానీ ఇవాళ కేవలం రెడ్లకే పట్టం కట్టడం వల్ల ఇది రెడ్ల ప్రభుత్వం తప్ప బలహీన వర్గాలు, పేద వర్గాలు, ముఖ్యంగా మాదిగలకు సంబంధించిన ప్రభుత్వం కాదు అనేటువంటిది ఇవాళ ఆయన నిర్ణయాల వల్ల ప్రజలు ఆ రకమైన నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటా ఉన్నా. ఇవాళ బీజేపీ పార్టీ వాస్తవం కూడా ఏమీ లేని పార్టీ ఇవాళ 8 సీట్లు గెలిచిందంటే ఇది సిగ్గుతో తలంచుకోవాల్సినటువంటి విషయం తప్ప మరొకటి కాదు. నేను క్లియర్గా చెప్పాను, నిర్ణయం మంచిగా లేదు, ప్రజలు వ్యతిరేకమైన నిర్ణయం చేస్తారనేటువంటి అభిప్రాయం కూడా నేను చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ముఖ్యంగా ఈ యొక్క ఫలితాలు కూడా అదేవిధంగా కనబడతా ఉన్నాయి. ఇది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఏ మాత్రం నైతికత ఉన్నా సామాజిక పరమైనటువంటి ఆలోచన లేని ప్రభుత్వం ఏది మనజాలదు. సామాజిక పరమైనటువంటి ఆలోచన అంటే సామాజిక న్యాయం, అంబేద్కర్ ఆలోచించినటువంటి న్యాయం ఆలోచించకపోతే ఏ ప్రభుత్వానికి కూడా మనుగడ లేదు, పార్టీ కూడా మనుగడ లేదు. కాబట్టే ఇవాళ ఈ రకమైనటువంటి నిర్ణయం వచ్చింది. ఇదంతా బాధ్యత బీజేపీ 8 సీట్లు రావడానికి బాధ్యుడు రేవంత్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. బీజేపీ పార్టీ 8 సీట్లు రావడానికి మోత్కుపల్లి కృషి కూడా ఉందనుకుంటారు. ఎందుకంటే మీ మాదిగ సామాజిక ఓట్లన్నీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి వేయొద్దని కూడా మీరు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. నేను ఉన్నమాట చెప్పాను కదా. నేను చెప్పాను, ఎందుకు చెప్పానంటే నా జాతికి అన్యాయం జరిగింది, అవమానం. మా జాతి వాళ్ళు అమాయకులండి. మా అమాయకత్వాన్ని దోసుకొని ఎంతకాలం ఈ విధంగా నడిపిస్తారు? మమ్మల్ని బాధ పెట్టి మీరు ఏం సుఖపడతారు? ముఖ్యంగా 80 లక్షల మంది ఉన్నటువంటి మాదిగలకు ఒక్క సీటు ఇవ్వకపోవటం ఎంత బాధాకరం అంటే మా అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఈ విధంగా మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు, మమ్మల్ని రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంటుకు పోయేటువంటి అవకాశాన్ని లేకుండా చేస్తున్నారు. రేపు ఏబిసిడి పార్లమెంట్లో వస్తే దాని తరపున మాట్లాడే ఒక మాదిగ ఎంపీ లేకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా నేను పరిగణిస్తా ఉన్నా. రాబోయే కాలంలో సరి చేసుకోకపోతే ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు జరిగిన పొరపాటును గ్రహించి ప్రజలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా మాదిగలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. ఆ పరిస్థితుల్లో నాయకుడు అంటే ఏందండి? వాస్తవాలు గమనించటం, న్యాయం చేయటం,
పొరపాట్లు అయితే సరి చేసుకోవటం, పొరపాటు అయితే ప్రజల ముందు పొరపాటుని చెప్పటం, వ్యక్తిగత ఈగోలకు పోకూడదు. నాయకుడు అనేవాడు పెద్ద మనిషిగా ఎదిగినవాడు, ఒక మంచి అవకాశం ప్రజలు ఇచ్చారు. మొట్టమొదట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పినటువంటి వాడిని నేను 7 నెలల కింద. దురదృష్టం ఏంటంటే ఇవాళ నేనే ఇబ్బంది పడి బాధపడవలసిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధాకరమైన విషయం. నేనేమి చిన్నపిల్లగాని కాదు, నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. నేను చాలా బాధను వ్యక్తం చేస్తూ ఉన్నా. మానసిక క్షోభకు నేను గురైన. మరి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా నేనే అడగకపోతే ఆ జాతికి దిక్కెవరు? కాబట్టి ఆ జాతి తరపున, అంటే నా జాతి తరపున మాట్లాడటం నా ధర్మం కాబట్టే నేను మాట్లాడతా కూడా. దాని వెనుక పోయేది లేదు. మీ సామాజిక వర్గానికి సార్, ఒక పక్కన మీ సామాజిక వర్గానికి, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి నాయకులే అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పేసి చాలా రకాలుగా మీరు ఆరోపణలు చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఇప్పుడు చూసినట్టు అంటే నేను రేవంత్ రెడ్డి గారి మీదనే మాట్లాడాను. అంటే మాదిగలకి మోసం చేస్తూ ఉంది, టికెట్ ఇవ్వట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు మీరు చేయడం జరిగింది. సరే, ఒక రకంగా మాదిగలకు టికెట్ ఇచ్చినటువంటి పార్టీల వైపు ఎందుకు మాదిగలు ఓట్లు వేయలేదు అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక కాంగ్రెస్కి వేయొద్దని చెప్పామే కానీ ఏ పార్టీకి వేయాలో నేను చెప్పలేకపోయినా. కారణం ఏంటంటే అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని పలానా పార్టీకే వేయమని చెప్తే నన్ను ఒక పార్టీకి కట్టే అవకాశం ఉంది. నేనేం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి దాంట్లో కొంత మేము చెప్పే దాంట్లోనే తప్పు జరిగింది అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. విషయం ఏంటంటే మా మాదిగల ఓట్లు కూడా అటు ఎగనెస్ట్ కాంగ్రెస్ ఓటేసినప్పటికీ అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మాదిగల ఓటు చీలిపోయినాయి. ఆయన మాదిగ, అందులో మాదిగ ఉన్నాడు, ఇందులో మాదిగ ఉన్నాడు. ఒక్క మాదిగ దిక్కే కనుక ఓట్లు వేసింటే గ్యారంటీగా గెలిచేవాళ్ళే వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఓట్లు చీలిపోవడం వల్ల గెలవలేకపోయినటువంటి పరిస్థితి తప్ప మరొకటి కాదు. జనరల్ సీట్లలో కూడా మా మాదిగలు 100% కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వేసారు. వేయలేనిదే కాదు. ఇష్యూ ఏమిటంటే ఇక్కడ మా అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకొని, ఆసరాగా తీసుకొని మమ్మల్ని ఈ వ్యవస్థలో అవమానపరిచినటువంటి పద్ధతి బాగలేదు. అది రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు గమనించవలసిన అవసరం ఉంది. ఆయన చిన్నోడు, సామాజిక న్యాయం తెలియని మనిషి. ఏంటంటే నా కులాన్ని నేను బాగా చేసుకోవాలన్నదే తప్ప అన్ని కులాలకు సంబంధించిన నాయకుడిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. వాస్తవంగా ఇప్పటికి కూడా అన్ని కులాలకు నాయకుడిగా ఉండాల్సినటువంటి స్థాయిలో ఆయన ఎదగాలి తప్ప తన కులం గురించి ఆలోచించుకునేవాడు అందరి కులాలను ఏ విధంగా ఆయన సమృద్ధి చేయగలుగుతాడు? ఈ స్కీముల వల్ల ఎవడు గెలవడా? మన జగన్మోహన్ రెడ్డి ఏమైంది? 2,60,000 కోట్ల రూపాయలు పంచినట్టుగా చెప్తున్నారు. ఏమైంది? బొక్క బోర్ల పడ్డాడు. కాబట్టి స్కీములు అనేటువంటి, వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటి ఎవరన్నా పెడతారండి. కానీ ఇక్కడ సామాజిక మర్యాద అవసరం, సామాజిక న్యాయం అవసరం. ఈ సామాజిక న్యాయం కనుక ఎవరు ఆలోచించకపోయినా రాబోయే కాలంలో ఫలితాలు ఉంటాయి కదా. ఇప్పుడు రేపు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు పోవాలి కదా. మళ్ళీ ఎన్నికలకు పోయిన రోజున ఒక క్లారిటీతోని ప్రజల మధ్యలో మాలాంటి వాళ్ళం మేము ఉంటాం. తప్పకుండా రేపు కాంగ్రెస్ పార్టీ చేసుకోగలిగితే గెలుస్తుంది. సరిదిద్దుకోలేకపోతే నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు నేనైనా కూడా నేను ఏం చెప్తున్నా, నేను ఎవరికి వ్యతిరేకం కాదు. నేను వ్యతిరేకం వల్ల నా జాతికి ఇవ్వటం లేదని దాని మీద నా బాధ తప్ప మరొకటి కాదు. నేనున్న నాయకుడిగా ఆ జాతికి గత 40 సంవత్సరాల నుంచి నేను ఒక పెద్ద నాయకుడిగా ఉన్నా. నేను మరి అటువంటిప్పుడు ప్రజల మధ్యలో రేపు నేనేమని చెప్పగలుగుతా నేను? కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి నేనేదో రేవంత్ రెడ్డికి వ్యతిరేకమా ఇంకొకరికి వ్యతిరేకమా కాదు. ఇక్కడ ఆయన నిర్ణయానికి నేను వ్యతిరేకం. అందుకని ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ సరి చేసుకోవాలి. బీజేపీ ఏమీ లేని బీజేపీ 8 గెలవడం అంటే మరి ఇక నువ్వు అన్నటువంటి రెఫరెండం మీద నీ ఆలోచన ఏమిటో అది కూడా చూద్దాం కదా. రేపు వస్తుంది కదా, కామెంట్స్ వస్తాయి కదా. ఆయన మాటను బట్టి అర్థమవుతుంది ఆయనకి ఏ రకమైన నైతికత ఉన్నది, సామాజిక కోణంలో ఏ రకమైన బాధ్యత ఉంది. సామాజిక బాధ్యత ఉండాలి. సామాజిక రెస్పాన్సిబిలిటీ అనేది లేనివాడు మాట్లాడితే ఏం మాట్లాడగలుగుతామండి? ఎన్టీ రామారావు గారు ఒక్కడే మాదిగలకు 83లో దళితుల్లో కూడా అందరికి సమానమైనటువంటి హక్కు కల్పించాలనే దాంట్లో మేమంతా ఎదిగినాం. ఇప్పుడు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారు కానీ
నిర్ణయం మాదిగలకు వ్యతిరేకంగా తీసుకోమని వాళ్ళు చెప్పరు పాపం, వాళ్ళకి ఏమెరక. ఒక ఇంట్లో 2 టికెట్లు 3 టికెట్లు అని వాళ్ళు చెప్పారా? ఇదంతా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యవహారం ఇదంతా. ఇది దీనివల్ల నష్టపోయినాం. ఇంకా నీకు రేపు రాబోయే కాలంలో ఒక కుటుంబంలో 2 సీట్లు ఎట్టిస్తామని ప్రజలు అడగరా? 3 సీట్లు ఎట్టిస్తామని ప్రజలు అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. అడిగితే దానివల్ల నష్టపోయేది పార్టీ. నిర్ణయం తీసుకున్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. నష్టపోయేది ఎవరు? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. ఇది గమనించవలసిన అవసరం ఉంది. దీనిలో ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం, రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత జిల్లా మహబూబ్నగర్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, రెండోది సిట్టింగ్ స్థానం అయినటువంటి మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి, ఈ 2 చోట్ల ఓడిపోవడం రేపు ఏ విధమైనటువంటి పరిణామాలు? మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారండి. యాజ్ ఎ ముఖ్యమంత్రిగా అతను ఓడిపోయారు. ఓటమిని అంగీకరించినోడే గొప్పోడు రాజకీయాల్లో. ఈయనేమో లాల్ బహదూర్ శాస్త్రి కాదు నాకు తెలుసు, కానీ లాల్ బహదూర్ శాస్త్రి ఎక్కడో యాక్సిడెంట్ జరిగితే కూడా ఆయన రిజైన్ చేసిండు. ఆయన వినవా? ఎక్కడో జరిగిన యాక్సిడెంట్ నాకేం సంబంధం అంటే ఎవడు చెప్పినాడు దానికి. కానీ బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇది అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి అంత దూరంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు, టీవీలల్లో ఏడ చూసినా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఏదో గాడిద గుడ్డు అని కూడా పెట్టాడు. మరి ఏం గుడ్డు ఆయన? ఈయనకే గాడిద గుడ్డు ఈయనే పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారే గాడిద గుడ్డు పెట్టాడు. ఇప్పుడు ఎట్లా గాడిద గుడ్డు పెట్టదు, కానీ ఈయన మాత్రం పెట్టిండు గాడిద గుడ్డు. కాబట్టి ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా మీరు పిలవండి మాలాంటి వాళ్ళని, మీకు భవిష్యత్తు ఉంది. ఇంకా ముఖ్యమంత్రి పిలిస్తేనే, లేకపోతే నాకు మాత్రం ఏం పట్టింది? ఆయన మీరు పిలవనప్పుడే పోయింది కదా, ఇప్పుడు పిలుస్తారన్న నమ్మకం ఎట్లా ఉంది? ఎప్పుడు పోయి మీరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కదా? అపాయింట్మెంట్ అయితే ఇంకా 6 గంటలు కూర్చున్న పెట్టిన మహనీయుడు నన్ను అంటే రేవంత్ రెడ్డి గారే. జీవితంలో 83లో నేను రాజకీయాల్లోకి వచ్చాను. నన్ను 6 గంటలు కూర్చుని పెట్టిన నాయకుడు ఎవరు లేరు పాపం, పుణ్యాత్ములు వాళ్ళు. బట్ ఈయన మాత్రం 6 గంటలు నన్ను బయటకు కూర్చుని పెట్టి నాతో మాట్లాడకుండా బయటకు పంపిన నాయకుడు ఎవరయ్యా అంటే ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. ఆయనకు ధన్యవాదాలు. సార్ ఇంకొక మాట, మీరు ఏదైతే కులమే దేంట్లో చిన్న కాదు, కులాన్ని బట్టే నన్ను చిన్న చూపు చూస్తున్నాడు. అది కూడా చెప్తున్నాను నేను దేంట్లో చిన్న చెప్పు. నీతిలో నీకంటే పెద్దే, వయసులో నీకంటే పెద్దే, సర్వీసులో నీకంటే పెద్దే. దేంట్లో నేను తక్కువ అండి? కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు దేన్ని బట్టి నన్ను చిన్న చూపుతుంటే నా కులాన్ని బట్టి, మాదిగ కులస్తుని కాబట్టే నన్ను చిన్న చూపు చూడటం జరిగింది. ఇది న్యాయం కాదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ అవమానపరుస్తూ నువ్వు ఈ రకమైన చర్యలు చేస్తే రాబోయే కాలంలో ఖచ్చితంగా సరి అయినటువంటి ప్రజలు నిర్ణయం చేస్తారు. కేసీఆర్ పరిస్థితి ఏమంటారు సార్? ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆల్రెడీ ఒక సీటు కూడా లేదు, అసలే ఎట్లా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ అనేది ఓడిపోయింది కదా అండి. ఓడిపోయిన పార్టీని పట్టుకొని మనం ఊకే ఎందుకు ఏముంది దాంట్లో మాట్లాడటానికి? అంటే భవిష్యత్తు ఏమైనా ఉండేటువంటి అవకాశం, ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు ఉండదుగా, అయిపోయింది చర్చ నడుస్తా ఉన్నది దీనిపైన. ఎవరంటారు? ఎందుకంటే రాజకీయాల్లో ఒక వ్యవహారికంగా మాట్లాడేటోడు ఎవడట్లా మాట్లాడాడు, ఏదో ఒక లైన్ తీసుకొని మాట్లాడాలి కాబట్టి మాట్లాడితే మనం ఏం చేయలేము. ఏ పార్టీకి కూడా ఈ పార్టీ అయిపోయిందని ఎట్లా చెప్పగలుగుతామండి? మనం అనుకుందాం జరిసేపటికి. అది మొన్న ఓడిపోయిన దాని మీద ఇప్పుడున్న పరిస్థితులలో మోడీ వేవ్ కొంత ఉంది. ఈ మోడీ వేవ్ భారతదేశంలో మోడీ గారి గవర్నమెంటు ఉండాలనేది జనరల్గా ఉన్నటువంటి అభిప్రాయంలో భాగంగా ఈయన తీసుకున్న నిర్ణయాలు కూడా సరి అయిన విధంగా లేవు కాబట్టి, ముఖ్యమంత్రి గారు తీసుకున్న పర్యాయం లేవు కాబట్టి ఆ రకమైన రిజల్ట్ వచ్చింది. అర్థమైందా? లేకపోతే రేపు పొద్దున ఏ రకంగా జరుగుతుంది అనేది కాలం నిర్ణయం చేస్తుంది. ఏ పార్టీ కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ మొత్తంగానే లేకుండా పోతుంది అనేది తప్పది. ఒక కాలంలో ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయింది, అంత పెద్ద మహనీయుడు కూడా ఓడిపోయిండు, మళ్ళీ రాలేదా? కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది, మళ్ళీ రాలేదా? కాబట్టి మనం చేసే పనులను బట్టి మనం ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండదా అంటే రేవంత్ రెడ్డి గారు ఈ రకమైన నిర్ణయం చేస్తే ఇప్పుడు పోయిపోయినట్టు లెక్క కదా. ఇప్పుడు అయితే 8 సీట్లు అంటే 8 ఏళ్ళు ఎంత 8 ఏళ్ళు మరి 64 సీట్లలో పోయినట్టుగా మనం. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో,
ఇప్పుడు బీజేపీకి ఎన్ని వచ్చినాయి? 8 సీట్లు వచ్చినాయి. 8 ఇంటూ 7 56. 56 సీట్లలో మరి ఓడిపోయినట్టే కదా కాంగ్రెస్ పార్టీ. మరి అంటే గవర్నమెంటు ఇక్కడ లేదు అన్నట్టే కనబడుతుంది కదా. గెలిచినటువంటి కూడా 8 ఉన్నాయి, మరి వాటిని కూడా కౌంట్ చేసినా అట్టే వస్తాయి కదా. అది నిజమే, కానీ నీకు అసలు 56 సీట్లలో నువ్వు లేవనేది తేలిపాయి కదా బాబు. 56 సీట్లు ఉన్న 119లో 56 సీట్లు బీజేపీ గెలిచినట్టు అయిపోయాయి కదా, మనం అనుకుందాం జరిసేపటికి. కాబట్టి ఇది టెక్నికల్గా ఉండొచ్చు, కానీ ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడు 5 నెలల లోపలనే ప్రజల విశ్వాసం కోల్పోయిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నా జాతిని అవమానపరిచినందుకు అది మూల్యం, బీసీలను అవమానపరిచినందుకు అది మూల్యం. ఒక గౌడకు సీట్ లేదు, ఒక గొల్ల కుర్మలకు సీట్ లేదు, ఒక పద్మశాలికి సీట్ లేదు, ఒక పెరిక వాళ్ళకి సీట్ లేదు, లేదంటే సాకలిమంగలోని సీట్ లేదు. 94 కులాలు ఉన్నాయి. 94 కులాలలో మరి అప్పుడప్పుడు ఇస్తుంటేనే కదా కూడా వాళ్ళు కూడా పార్లమెంట్కి పోతారు. ఇచ్చినటువంటి సీట్లలో కూడా ఇప్పుడు బీసీ భువనగిరిలో ఇచ్చింది బీజేపీ పార్టీ, అక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితి. ఓటర్లు కూడా బీసీలు ఎక్కువ ఉన్నారు. నేను ఒక మాట చెప్తా నీకు, అట్లా అనుకుంటే అంత చైతన్యం ఉంటే గవర్నమెంట్లే బీసీలే వస్తాయి కదా. అవును, ఫస్ట్ అక్కడ కదా మార్పు రావాలి. వినండి, నాయకుడు అనేవాడు ఆ జాతులకు ఇచ్చి గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆ జాతులు నిన్ను గౌరవించే కదా ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయినా మనము, ప్రభుత్వం వచ్చింది. కాబట్టి వాళ్ళకి అమాయకత్వం ఉందని చెప్పేసి వాళ్ళని ఆగం చేయం కదా. ఆగం చేయటానికి మనం లీడర్లో ఏది? ఇప్పుడు మా జాతి ఉన్నదండి, మా వాళ్ళ అమాయకులు పాపం, అధికారాన్ని చాలా కాలంగా దూరంగా పెడుతున్నారు ఈ ప్రభుత్వాలు. ఎవరు వచ్చినా ఫ్యూడల్ వ్యవస్థలో మాదిగ కులాన్ని రాజ్యాధికారానికి దూరంగా పెడుతున్నారు. పార్లమెంట్ సీట్లు ఇవ్వరు, అసెంబ్లీ సీట్లు రిజర్వేషన్లో ఇవ్వాల్సినంత ఇవ్వరు, పాపులేషన్ తగ్గట్టుగా దేంట్లో కూడా మమ్మల్ని భాగస్వాములను చేయరు. కాబట్టి ఇంకా 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 మమ్మల్ని వెనుకకు తోసేటువంటి, అదే బీసీలను కూడా వెనుకకు తోసి వాళ్ళ అమాయకత్వంగా ఉండబట్టే కదా ఇన్ని కులాలు ఏకమైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎట్లయితాడు? ఒక బీసీ అవుతాడు మాట మనం అనుకుందాం. ఇప్పుడు 50 సీట్లు రెడ్డి కులస్తులకి ఇచ్చారు సీట్లు. ఇట్లెందుకు ఇచ్చారని ఇంతవరకు అడుగుతారంటే దానికి కారణం ఏంటి సార్? అమాయకత్వమే కదా. మాలాంటి వాళ్ళము అడ్డం తిరగబడి మాట్లాడితే రియలైజ్ అవుతున్నారు, ఖచ్చితంగా రాబోయే కాలంలో అవుతారు. ఇప్పుడు వాళ్ళకి అమాయకత్వం ఉందని కదా ఇప్పటిదాకా బీసీ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు, లేకపోతే ఒక ఎస్సీ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు? విన్నారా? ఎవరో దయాదాక్షిణ్ల మీద ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓట్లే వాళ్ళవి కదా. నిన్న కేసీఆర్ ఉండే, వారిని పక్క జరిపి కాంగ్రెస్ కోటేసారు కదా. ఆ ఓటేసే దాంట్లో మేము కూడా రాజులం కావచ్చు, మేము కూడా పరిపాలన చేయవచ్చు అనేటువంటి పరిస్థితి రావాలి. ఆ రావాలనేటువంటిది పార్టీలకు ఉండాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరిపాలనలో ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అప్పటికప్పుడు క్షణాల మీద తీసుకుంటే క్షణాల మీద టికెట్లు ఏవైతే మేము 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం, 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగానే ఉన్నాం, మంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు క్యాబినెట్లో నిజాయితీకి మారుపేరుగా బతుకుతున్నా. మరి మా నిజాయితీ అంత ఎక్కడ బాయ్? మా నీతి అంత ఎక్కడ బాయ్? మాకెందుకు గుర్తింపు లేదు? నిన్న మొన్నే వచ్చినోడికి ఎందుకు గుర్తింపు ఉంది? ఏంటి దీని రహస్యం ఏంది? దీని రహస్యం ఏంటంటే కులం ఉండాలి, డబ్బు ఉండాలి. అది కూడా పేద రెడ్లకు ఇచ్చింది ఏం లేదు. పాపం పార్టీలో పనిచేసిన రెడ్లకు కానీ ఇచ్చింది ఏం లేదు. ఎవరైతే 100 కోట్లు ఉన్నాయో 1000 కోట్లు ఉన్నాయో అటువంటి వాళ్ళకు మాత్రం గంటల మీద టికెట్ ఇచ్చి ఇవాళ పార్లమెంటు సభ్యులను చేసే ప్రయత్నం చేశావు. ఇలా ప్రజలు నిర్ణయం కూడా చేశారు కదా అటువంటి వాళ్ళకు కూడా. ఇప్పుడు మీరు అంతిమంగా మీరు కోరుకున్నటువంటిది ఏబిసిడి వర్గీకరణ కావాలి, మాకు రిజర్వేషన్ లేదు, అది క్లారిటీ కావాలి, బీజేపీ వస్తేనే అది బాగుంటుంది, మోడీ కూడా హామీ ఇచ్చిండు మందకృష్ణకు అన్నది మీరు ఇద్దరు స్టేజ్ పైన కూడా మాట్లాడడం జరిగింది. మీరు అదే కోవలో బీజేపీ పార్టీ హవా కొనసాగింది, మోడీ మరొకసారి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. నేనైతే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, నేను ఎన్నడూ కూడా చెప్పలేదు నేను ఫలానా పార్టీ అని. కానీ జరిగిన అన్యాయం గురించి చెప్పిన. ఒకవేళ నేను అట్లా చెప్పేది ఉంటే ఫలానా పార్టీకి ఓటేయమని కూడా చెప్పేవాడిని నేను. నెక్స్ట్ టైం కనుక ఇట్లనే జరిగితే అట్లే జరుగుతుంది. కానీ నేనేమంటున్నా అంటే పార్టీలో ఉండాలి, నేను ఆ పార్టీని బతికించుకోవాలనేది నా కోరిక. ఇంత తొందరగా 5 ఏళ్ళ ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నది కదా సార్, ఇంకా 4.5 సంవత్సరాలు అవుతుంది కదా. మరి 4.5 సంవత్సరాలు మేల్కుంటే మంచిదే కదా. మరి ఆ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఉందని
నేను నిలదీసి అడుగుతున్నా, అట్లా దారి మంచిది కాదని చెప్తున్నా. పార్టీని బతికించుకోవాలని కోరుకుంటున్నా, నేను బతికించాలని నా కోరిక. కాంగ్రెస్ పార్టీని బతికించాలని నా కోరిక, ఏదో చెడగొట్టాలని నా కోరిక కాదు. నువ్వు తీసుకున్న పిచ్చి నిర్ణయాన్నల్లా బలపరచడానికి మేము లేం. అర్థం కాలే? కానీ ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కనుక నిర్ణయాలు పొరపాటు జరిగినాయని కనుక మనసులోకి వస్తే ఖచ్చితంగా నాలాంటి వాడిని కాపాడుకోవాలి ఆయన. మేము ఏమడుగుతున్నామండి ఆయన్ని? మేము పైరవికారులం అయితే కాదు, ఆశించి బతికేది కూడా లేదు, యాచించి బతికేది కూడా లేదు, అది కూడా చెప్తున్నా. కానీ మేము ఆత్మగౌరవం కోసం బతికేటువంటి మాలాంటి నాయకులను అవమానపరిస్తే ఏంటంటే, ఇవాళ పేదరికంతో తరతరాలుగా మగ్గేటువంటి నా జాతిని అవమానపరిస్తే చూస్తూ ఊరుకోలేం కదా. రాబోయే కాలంలో ఖచ్చితంగా మాదిగలు 80 లక్షల మంది మాదిగలు వన్ సైడ్ ఓటేసినట్టుగా చేయగలుగుతా నేను. అది జరుగుతుంది. మీరు అట్లాంటి సత్తా ఉన్నటువంటి మీరు ఒక పక్కన మిమ్మల్ని అవమానిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి, మీ కులాన్ని అవమానిస్తూ ఉన్నాడు, మీ కులానికి సంబంధించిన వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లేదు అన్నటువంటి భావన మీకు అంత పెద్ద గట్టిగా ఉంటే ఆయన అవమానించినటువంటి పార్టీలో కానీ ఆయనకు దగ్గరగా ఎందుకున్నట్టు? మోత్కుపల్లి బయటకు వచ్చి వేరే సంబంధించిన ప్లాట్ఫామ్స్. నేను రేవంత్ రెడ్డి గారి పార్టీ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ ఉన్నది, రాహుల్ గాంధీ ఉన్నది, ప్రియాంక గాంధీ ఉన్నది. పార్టీ అనేటువంటిది వాళ్ళు పెద్దలు, వాళ్ళు ఆ పార్టీకి నేతలు వాళ్ళు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఏంటంటే, సరే ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది, ఏం చెప్పుకుండో ఏం చేసిండో మొత్తానికి ఆయన సీనియర్లను కాదని కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని బట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యింది తప్ప ఆయన సొంతంగా ఏముంది ఈయనకు? సొంతంగా నిలబడి మనం చూద్దాం. మేమన్నా సొంతంగా నిలబడి ఇండిపెండెంట్ గెలిచాను, నేను ఇండిపెండెంట్ గెలిచానండి. నేను ఆయన కూడా జడ్పీటీసీగా ఇండిపెండెంట్గా గెలిచిన అంటాడు. ఏ జడ్పీటీసీ సంగతి ఎవడు అడిగిలే. కానీ ఇష్యూ ఏమిటంటే, నేను అనేది సత్తా కలిగినటువంటి నాయకులు. అందులో మేమేం సార్ మీద కులం నుంచి వచ్చి కష్టపడి పైకి వచ్చాం. మాకు అన్యాయం చేస్తే ఏమొస్తుంది? పాపం తగ్గుతాలు తప్ప ఏమి లేదు. ఇప్పుడు నన్ను కాదన్నోడు ఎవరు సుఖపడలే, అది కూడా చెప్తాను నేను. ఇప్పుడు నన్ను కాదన్న కాలంలో ఎవరు సుఖపడలే. మీరు కావాలంటే చూడండి, గవర్నమెంట్లో రాలే. కాబట్టి మోత్కుపల్లిని ఎక్కడున్నా కానీ గౌరవించాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే ఇబ్బంది. భగవంతుడు చూస్తాడు, నేనేమన్నా. భగవంతుడు ఖచ్చితంగా చూస్తాడు. మరి రాబోయే కాలంలో ఎటుంటుందో మీరు చూద్దరు. కానీ నా నోటి నుంచి వ్యతిరేకమైన పదాలు వస్తున్నాయి కదా, వ్యవస్థకు నష్టం జరిగితే నేను ఊరుకునే పదాలు వస్తున్నాయి. దానివల్ల నష్టం ఎటు జరుగుతుందో భవిష్యత్తు చూద్దరు. కానీ లేదు, జరిగిన పొరపాటును సరి చేసుకొని మాలాంటి వాళ్ళ పక్కన పెట్టుకుంటే వ్యవస్థ నడుస్తుంది, నమ్మకం వస్తుంది చిన్న జాతులకి. నిన్ను చూస్తే నమ్మకం వస్తుందా? నువ్వు పటేలు, పెద్ద పటేలు, మేము కాదంటలేం. నువ్వు కూడా దొరవే కదా, రెడ్డి దొరవే కదా. కాబట్టి ఈ దొరల మధ్యలో నలగటానికే తెలంగాణ వచ్చిందా? అసలు తెలంగాణ రావటమే మాకు నష్టం వచ్చినట్టు అయింది, ఉన్నమాట చెప్పాలంటే. సచ్చినోళ్ళు మా జాతులే, వాళ్ళకేం రాలేదు. మిగిలిన ప్రజలకు కూడా ఏం రాలేదు. మిగిలిన ప్రజలకు కూడా మిగిలిన దుఃఖమే. తెలంగాణలో 1200 మంది చచ్చారు. ఈ 12 మందిలో చచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఒకరికైనా ఎమ్మెల్సీ ఇచ్చిరా, ఎంపీ ఇచ్చిరా, ఎమ్మెల్యే ఇచ్చిరా? ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు కదా. మీరు సావకపోయినా మీరే బాగున్నారు, ఆర్థికంగా మీరే బాగున్నారు. కాబట్టి ఈ వర్గాన్ని తొక్కి పైకి వచ్చే ప్రయత్నం. నేను తొక్కి పైకి వచ్చినా చెప్తాను చూడు. తొక్కేది ఎవరినంటే మా వర్గాలని. తొక్కి 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 ఇంకెంతకాలం తొక్కుతావు ముఖ్యమంత్రి గారు? ఇప్పుడన్నా ఆపు. సరే, ఒక రకంగా ముఖ్యమంత్రి అయినావు కదా, ఇక మనం తొక్కి అయినా పైకి వచ్చినావు కదా, మరి ఇక ఇప్పుడైనా ఆపి మా బాగోగులు కూడా ఆలోచించుకో. మంచిదే, మేము సంతోషంగా నీకు సహకరిస్తాం. దాంట్లో వేరే అభిప్రాయం లేదు. నాకు కోపం ఉండదండి. కోపం ఉంటే నేను చెప్తా బహిరంగంగా, అంతేగాని నాకేం కోపం ఉండదు. వ్యక్తిగతం కాదు కదా, ఇది వ్యవస్థ. నా జాతి 80 లక్షల మంది ఉంటే వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా అవమానపరిచినటువంటి విధానం చరిత్రహీనమైనటువంటి చర్య. అది చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం. చరిత్రలో మాదిగలకు ఒక్క సీట్ ఇవ్వని ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారిని రాసి ఉంటుంది. దాన్ని మరిపేసుకోవాలంటే ఈ జాతరను నువ్వు దగ్గర తీసుకోవాలి. ఇంకా మా కులపోళ్ళనే ఎగబడి మమ్మల్ని తిట్టిస్తున్నాడు. ఏమండి పాపం, వాళ్ళ ఉద్యోగం కోసం ఆలేదో తిప్పలు పడితే తప్పేం లేదు. మమ్మల్ని అంటే వాళ్ళకి ఏదైనా, మా జాతికి మా కులస్తులకి ఏదైనా మేలు జరిగేది ఉంటే సంతోషపడతాను. దాంట్లో వేరే అభిప్రాయం కూడా లేదు. సార్, ఒక మాట, పక్క రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్, అక్కడ కూడా అంటే పార్టీలు వేరైనప్పుడు కూడా మోత్కుపల్లి
రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అంతా కూడా పచ్చ రంగుతోటి పచ్చకు సంబంధించిన కలర్ పార్టీ అంతా. తప్పలేదు. కాబట్టి రేపు వీళ్ళిద్దరు గురు శిష్యులకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులే. తెలంగాణలో శిష్యుడు, ఆంధ్రాలో ఏమో అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గురువు. ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఈ ఈ పరిపాలనలో కొంత తెలంగాణకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అక్కడ ఒక పక్కన ఆంధ్రాతోటి విడిపోయినటువంటి మనకి రేపు కలిపేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నటువంటి కొంత చర్చ నడిచింది కొన్ని రోజుల పాటు. ఇట్లాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయి మళ్ళీ? ఏమని అంటే తెలంగాణలో ఉన్నటువంటి వనరుల పైన కానీ తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఆంధ్రాకు ఒకవేళ కొంత కాంప్రమైజ్ అవుతాడు రేవంత్ రెడ్డి అనేది కొంత చర్చ నడుస్తూ ఉన్నది. ఆ విషయం నాకు తెలియదు, కానీ నా వరకు నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మా మూలమైన పార్టీ. నా ఇంట్లో ఎవరి ఫోటోలు ఉన్నాయో మీరు చూడండి ఒకసారి అటు పెట్టవా, ఫోకస్ కెమెరా అటు పెట్టు, చూడు ఎవరి ఫోటోలు ఉన్నాయి చూడు. ఎన్టీ రామారావు గారు నాకు మ్యారేజ్ అయితే డిన్నర్ ఇచ్చిన ఫోటో అది. అవన్నీ నేను ప్రమాణ స్వీకారాలు చేసిన ఫోటోలు. అక్కడ ఉన్నటువంటి ఫోటో చంద్రబాబు నాయుడు గారిది, నాదే తప్ప ఇక్కడ వేరేళ్ళ ఫోటోలు ఎవరీ లేవు. నమ్మకానికి మారు పేరు మాదిగ జాతి. ఏనవా ఇష్యూ ఏమిటంటే, నేను తెలుగుదేశం పార్టీకి 83లో ఎమ్మెల్యే అయ్యాను. హ్యాపీగా ఉంది సార్, ఇలా హ్యాపీగా ఉంది. అక్కడ ముఖ్యమంత్రి మళ్ళీ చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ దయ వల్ల ఎమ్మెల్యే అయ్యా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు 7 నెలల కిందనే చెప్పినాయా నేను జగన్ను తిట్టి. జగన్కి అర్హత లేదు, మా దళితులను ఊచకోత కోస్తున్నాడు. సుధాకర్ అనే ఒక డాక్టర్ని అవమానకరంగా ఒక మాస్క్ లేదని అడిగినంత పాపాన రోడ్డు మీద వేసి కొట్టి అవమానపరిచి పిచ్చోడని ముద్రేసి చంపేశారు. ఏమండి, తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరంటే అనంత బాబా ఎమ్మెల్సీ, అనంత బాబా అనుకుంటాను ఎమ్మెల్సీ, ఒక దళితుణ్ణి చంపి మూటగడి తీసుకొచ్చి ఇంటికాడేసాడు. ఇటువంటి చర్యలు ఎప్పుడైనా జరిగినాయా? నేను అందుకే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఎవరికి రాజకీయాల్లో నష్టాలు జరిగితే జరగవచ్చు, కానీ వాడిని కొట్టు వీని కొట్టు వాని చంపు అనేటువంటి మనిషికి వ్యక్తి కాదు. అతను క్రిమినల్ యాక్టివిటీ చేయడం చెప్పానే. కానీ జగన్ నువ్వు క్రిమినల్, మీ చిన్నాయనని చంపిన విషయం కానీ, దళితులను అడుగడుగున దగ్గర 10-15 మందిని చంపిన విషయం కానీ, అసలు ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డరే లేదు. అక్కడంతా అరాచక పాలన నడుస్తున్నటువంటి పరిస్థితి. నువ్వు వచ్చేసారి నువ్వు రావు, చంద్రబాబుని అనవసరంగా అక్రమంగా ఆయన అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించినావు, ఇది దుర్మార్గం అని మొట్టమొదట ఖండించింది నేను. అదేవిధంగా ఒకరోజు ధర్నా చేశా. దసరా పండుగను కూడా నేను బహిష్కరించా. కేసీఆర్ని తప్పని చెప్పా. కేసీఆర్ పార్టీలో ఉన్నప్పుడు నేను బయటకు వచ్చి కేసీఆర్ని తప్పు, ఇది ఖండించు అని చెప్పాను నేను. ఆయన కూడా ఏదో వ్యక్తిగత కక్షలు పెట్టుకుంటారండి. న్యాయం పరంగా మాట్లాడినోడే లీడర్ ఆ స్థాయికి ఎదిగిన తర్వాత. కాబట్టి ఇలా చంద్రబాబు నాయుడు గారు బంపర్ మెజార్టీతో గెలిచారు. ఎన్టీఆర్ జెండా మళ్ళొకసారి నిలబడి సంతోషపడుతున్నాడు. నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే అక్కడ ఎట్లా కాంగ్రెస్ పార్టీ లేదు. మరి ఉన్న పార్టీ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అంతకుడు, అతన్ని ఎట్లా ప్రజలు భరిస్తారండి? ఇప్పుడు మనం అనుకున్నాం క్రిస్టియన్స్ వేస్తారు, ముస్లింలు వేస్తారు, కులరహితంగా ఓట్లేశారు. చంద్రబాబు నాయుడికి అంత మెజారిటీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మరి కులరహితంగా ఒక వ్యక్తి కూడా జగన్ పక్షాలు లేడు అని ఇవాళ ఆ రిజల్ట్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. ఇది ప్రజా నిర్ణయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేది ప్రజా దానికి తోడు మరి జనసేన కానీ బీజేపీ కానీ వాళ్ళందరూ కలిశారు, ఒక్క మాట మీద నిలబడ్డారు. ఇలా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీని అక్కడ తీసుకురాగలిగారు. ప్రజలు ఓట్లేశారు. ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి నేషనల్ లెవెల్లో పాలిటిక్స్ చేయడానికి కూడా అవకాశం వచ్చింది. విన్నారా? కాబట్టి ఆ రకంగా ఉండాలి నిర్ణయం ఏదైనా. మరి ఇవాళ ప్రజలైతే, ఆంధ్ర ప్రజలైతే ఒక నిర్ణయం తీసుకో, మూకుమ్మడిగా 100% వన్ సైడ్ ఎప్పుడైనా పోతారా సార్? అంటే ఎంత దుర్మార్గుడు పరిపాలిస్తుండో ఇలా ప్రజలు గమనించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దుర్మార్గుని కింద లెక్క కట్టారు. కాబట్టి ఇలా ఓడిపోయాడు. ఏ ముఖం పెట్టుకుంటే ఎన్ని వచ్చినాయి సీట్ అని 10 కూడా రానట్టే ఉంది. ఎన్ని వచ్చినాయి? 10 వచ్చినాయి. ఏం చేసుకుంటాడు? అవహేళన చేస్తుంది,
రకరకాలుగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అసలు గుక్కబట్టి ఏడ్చే, మరి పాపం తగలదా? ఆయన జైలుకు పంపించిన పాపం నీకు తగిలింది, నువ్వు ఓడిపోయినావు. దట్స్ ఆల్. ప్రజలు ఎప్పుడు కూడా అన్యాయాన్ని, అక్రమాన్ని, అరాచకాన్ని అసలు సహించరు. ఇది గమనించుకోవాలి ఎవరికైనా సరే. మానసిక క్షోభ, లోపల మానసిక క్షోభ ఉంటే అది భరించలేరు. కాబట్టి ఇవాళ అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం అది ప్రజామోదమైనటువంటి నిర్ణయం. చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా పేదల పక్షాన నేను ఆయనకు శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మంచి పరిపాలన అందిస్తాడనే నమ్మకాన్ని కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది మోత్కుపల్లి గారు చెప్తున్నటువంటి అంశం. కేవలం తెలంగాణ రాష్ట్రంలో 8 సీట్లకు కాదు కాంగ్రెస్ పార్టీ వచ్చేది, 8కి పైన సీట్లు సాధించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసింది రేవంత్ రెడ్డి యొక్క వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలే. దాంట్లో ముఖ్యంగా మాదిగలకు స్థానం లభించకపోవడం, మాదిగలను రేవంత్ రెడ్డి అవమానించడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి వ్యాఖ్యలని మోత్కుపల్లి గారు చెప్తా ఉన్నటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తెలుగు.